వెల్కమ్ టు టీ10 నేను రేవతి. సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయ సంస్థలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్లు, డిఈఓలు పారితోషికం కింద పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ఎస్సీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అలుగు వర్షిని గత నెల 31న ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నియామక ప్రక్రియ ద్వారా 2267 మంది రెగ్యులర్ అధ్యాపకులు, ఇతర సిబ్బంది చేరినందున పార్ట్ టైం సిబ్బందిని తొలగిస్తున్నట్టు తెలిపారు. ప్రిన్సిపాల్లు వారిని తొలగించాలని కోరారు. ఆ తర్వాత ఖాళీ వివరాలను పంపించాలని కోరారు. అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలను చేపడతామని స్పష్టం చేశారు. తొలగింపును నిరసిస్తూ ఎస్సీ గురుకుల కార్యదర్శి కార్యాలయం వద్ద సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏళ్ల తరబడి పనిచేసిన ఉపాధ్యాయులను రోడ్డును పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెస్ట్ పార్ట్ టైం టీచర్లు, కోచ్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అక్కడున్న పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. మరో గేట్ నుంచి ఎస్సీ గురుకుల కార్యదర్శి వెళ్లిపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ గురుకుల విద్యా సంస్థల మధ్యలో పార్ట్ టైం ఉపాధ్యాయుల తొలగింపును భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు ఖండించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల విద్య పట్ల ఎస్సీ గురుకుల కార్యదర్శి నిరంకుశంగా పార్ట్ టైం ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.